బాగా ఆశ్చర్యపోతూ అడుగుతుండగా ఏం లేదు దిగుతున్నాను అని చెప్పేసి కార్ దిగి లోపలికి రావచ్చు కదా అని అడుగుతూ ఉంటుంది. లోపలికా నేను అని గగన్ అడుగుతుంటాడు. నక్షత్ర అవునని తల ఊపుతూ ఉండగా నీకు ఇది ఇల్లులా కనిపిస్తుందేమో, నాకు మా ఇటుకలు పేర్చిన గోడలా కనిపిస్తుంది, రావటం కుదరదు వెళ్ళు అని చెప్తూ ఉంటాడు. నేను రమ్మంటుంది నా వాళ్ళ గురించి కాదు, నా ప్రాణాలు కాపాడేందుకు కృతజ్ఞతగా మిమ్మల్ని రమ్మంటున్నాను అని అంటూ ఉండగా నిన్ను కాపాడింది నాకు వరసనో బంధువనో కాదు, మీ స్థానంలో ఎవరైనా ప్రాణాలకు తెగించి వాళ్ళ ప్రాణాలని కాపాడతాను, అది నా సంస్కారం, కృతజ్ఞతకి నా ధన్యవాదాలు, నేను రావటం జరగదు అని చెప్పేసి గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక నక్షత్రం మాత్రం ఎందుకు జరగదు, ఖచ్చితంగా జరుగుతుంది, నీ రాక కోసం రాజమర్యాదలు చేసే రోజు దగ్గరలోనే ఉంది బావా అని అనుకుంటూ నక్షత్ర గగన్ కోటను చూసుకుంటూ మురిసిపోతూ లోపలికి వెళ్తూ ఉండగా అంతలో అపూర్వ కారులో ఇంటికి చేరుకొని కారు దిగ్గానే నక్షత్రం చూసి నక్షత్ర అని పిలుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్లి నక్షత్రని హక్ చేసి నీకేం కాలేదు కదా అని నక్షత్రం చూసుకుంటూ నీకు దెబ్బేం తగలేదు కదా, వాళ్ళు నేనేం చేయలేదు కదా అని పదే పదే అడుగుతూ చాలా టెన్షన్ పడుతూ నీ మీద ఎవరు కళ్ళు పడ్డాయో ఏంటో పద దిష్టి తీస్తాను అని లోపలికి తీసుకుని వెళ్లి బాత్రూమ్ లో నక్షత్రకి స్నానం చేయిస్తూ తన చేతి మీద గగన్ చేతుకున్న బ్లడ్ అవటంతో హా ఈ బ్లడ్ ఏంటి అని అడుగుతుంటుంది. నక్షత్రం మాత్రం గగన్ నే తలుచుకుంటూ ఏం లేదు మమ్మీ అని చెప్తూ ఉండగా ఎంత దిష్టి తగిలింది నా బిడ్డకి అని అంటూ అపూర్వ నక్షత్రకి స్నానం చేసి రూమ్ లోకి తీసుకెళ్లి తల తుడుస్తూ ఉంటుంది. ఆయన కూడా నక్షత్ర స్నానం చేసిన దగ్గర నుంచి తల తుడిచేంత వరకు కూడా గగన్ తనకి కిస్ చేసిన విషయమే తలుచుకుంటూ మురిసిపోతూ తనలో తాను మైమర్చిపోతూ ఉంటుంది. నిన్ను చూశాక నా ప్రాణం తిరిగొచ్చినట్టుంది బేబీ, ఇంకెప్పుడు నాకు చెప్పకుండా నువ్వు బయటకు వెళ్ళొద్దు సరేనా, ఏదో నేను పూజలు వ్రతాలు చేసుకోవడం వల్లే నువ్వు సేఫ్ గా ఇంటికి వచ్చావు, అవును వాళ్ళ నుంచి నువ్వు ఎలా బయటపడ్డావు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఈ నక్షత్రం మాత్రం గగన్నే తలుచుకుంటూ తనలో తాను మురిసిపోతూ నవ్వుకుంటూ ఉండగా నేను ఇంత టెన్షన్ పడుతూ అడుగుతుంటే నువ్వు నవ్వుతున్నావేంటే అని అడుగుతూ ఉండగా ఏం లేదు మమ్మీ అని చెప్తూ ఉంటుంది. సర్లే నువ్వు రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి నీ కోసం జ్యూస్ తీసుకొస్తాను అని చెప్పేసి నక్షత్రాన్ని ముద్దు పెట్టుకుని అపూర్వ అక్కడి నుంచి వెళ్ళగానే వాడు మమ్మీ ఇన్ని రోజులు వాడి పౌరుషాన్ని పొగరనుకుని మాట్లాడాను, వాడి కళ్ళు నిప్పులుగాకే నియంత్రణ లేని యంత్రాలు అని గగన్ ఫైట్ ని తలుచుకుంటూ నక్షత్ర మురిసిపోతూ గగన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు.